నమస్తే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే అండి. నమస్తే. చాలా మందికి స్కిన్ పొడిబారిపోతూ ఉంటుంది, రైట్. చర్మం. సో దానికి రీజన్ ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం వాడితే మంచిది? రైట్. స్కిన్ పొడిబారడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. సో కొంతమందికి జెనెటిక్గానే సబేషియస్ గ్లాండ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. మనకు స్కిన్లో 2 టైప్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్వెట్ గ్లాండ్స్, అంటే మనకు చెమటను వచ్చేసి వస్తుంది. గ్లాండ్స్ అనమాట. ఇంకోటి ఏమంటామంటే సబేషియస్ గ్లాండ్స్ అంటాం. సబేషియస్ గ్లాండ్స్ అంటే స్కిన్ పైన ఆయిల్ ఉంటుంది చూసారా, ఆ ఆయిల్ సెక్రేట్ చేసే గ్లాండ్స్నే మనము సబేషియస్ గ్లాండ్స్ అంటాం అనమాట. సో కొంతమందికి న్యాచురల్గానే ఏమవుతుందంటే ఈ సబేషియస్ గ్లాండ్స్ అనేవి తక్కువ ఉంటాయి. సబేషియస్ గ్లాండ్స్ తక్కువ, కొంతమందికి నార్మల్గా ఉన్న దాంట్లో ఏదైతే ఈ ఆయిల్ ఉంటుందో దాన్ని సీబమ్ అంటాం అనమాట. ఈ సీబమ్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుంది, కొంతమందికి న్యాచురల్గానే ఉంటుందన్నమాట. దానికి మనం ఏమీ చేయలేం, రైట్. కొన్ని కండిషన్స్ వల్ల కూడా వీళ్ళకి సబేషియస్ గ్లాండ్స్ అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఎస్పెషల్లీ చల్ల వెదర్లో ఉంటే ఏమవుతుందంటే ఈ సెక్రీషన్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఈ సెక్రీషన్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. సో జనరల్గా వీళ్ళు ఏం చేయాలి అంటే, సో న్యాచురల్గా ఉండేటట్లు చూడాలి. మంచిగా నిద్రపోయి మంచి డైట్ తీసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి సో న్యాచురల్గా తగ్గించుకునేటట్లు చూడాలన్నమాట. న్యాచురల్గానే తగ్గియకపోతే బట్ డెఫినెట్గా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి వీళ్ళకు. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా వాళ్ళ ఏదైతే డ్రైనెస్ ఉందో ఓన్లీ స్కిన్ పైనే కాదు, మ్యూకస్ మెంబ్రేన్ డ్రై ఉంటుంది, వజైనల్ ఏరియా డ్రై ఉంటుంది కొంతమందికి. సో ఎక్కడ డ్రైనెస్ ఉన్నా కూడా ఆ డ్రైనెస్ని తగ్గించడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా పనిచేస్తాయి చాలా ఎఫెక్టివ్గా. మీరు ఆయుర్వేద తీసుకోండి, యునానీ తీసుకోండి, సిద్ధ తీసుకోండి, అలోపతి తీసుకోండి, న్యాచురోపతి తీసుకోండి, వీటన్నిటికంటే హోమియోపతిలో చాలా బెటర్గా యాక్ట్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి డ్రైనెస్ కోసం. చాలా మంది మెడిసిన్ ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క చిన్నదానికి మెడిసిన్. ఇట్లా మెడిసిన్ వాడడం కరెక్టే అంటారా? అసలు వాడితే అలా ఎలాంటి ఎఫెక్ట్స్ వచ్చాయి? సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తాయి అంటారు కదా. సో మనము ఇప్పుడు ఎలా తయారైందంటే మన కల్చరు పుట్టినప్పటి నుంచి ఈవెన్ పుట్టక ముందు నుంచి, సో ఇప్పుడంతా ఏంటి ఐయుఐ, ఐవిఎఫ్, ఇవంతా మెడిసిన్సే. అవును. ప్రెగ్నెన్సీ రావడానికి, ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి, అదేవిధంగా పిల్లలు పుట్టడానికి, డెలివరీ అవ్వడానికి, పిల్లలు అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, అడాల్సెంట్గా ఉన్నప్పుడు, అడల్ట్గా ఉన్నప్పుడు, జీరియాట్రిక్ ముసలిగా ఉన్నప్పుడు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కెమికల్స్లోనే బతుకుతున్నారు, రైట్. ఇవన్నీ తప్పు. ఎంత కెమికల్స్ తక్కువ వాడితే అంత మంచిది అనమాట. సో మనం తినే ఫుడ్లో కెమికల్స్ ఉన్నాయి, మనం తాగే వాటర్లో కెమికల్స్ ఉన్నాయి, మనం పీల్చే గాలిలో కెమికల్స్ ఉన్నాయి, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే షూ మొత్తం కెమికలే తయారైపోయింది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి క్యాన్సర్లు కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ, మీరు ఏ డిసీజ్ అన్నా తీసుకోండి, మనిషికి వచ్చే మోడర్న్ డిసీజెస్లో లింక్డ్ విత్ కెమికల్స్. సో కెమికల్స్ అనేది ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎస్పెషల్లీ ప్లాస్టిక్. సో మైక్రో ప్లాస్టిక్స్ అనేది మీరు ఏ సెమినార్ అన్నా అటెండ్ అంటే ఆండ్రాలజీ సెమినారు, మెన్లో ఎందుకు సెక్షువల్ ఫంక్షన్ తగ్గిపోతుంది అంటే మెయిన్గా చెప్పేది ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్. ప్లాస్టిక్లో వాటర్ తాగడం, ప్లాస్టిక్లో ఫుడ్ తినడం, ప్లాస్టిక్లోనే తయారు చేయడం, ప్లాస్టిక్ నాన్ స్టిక్ కుక్వేర్స్ వాడడం, ఇవంతా ఏంటంటే కంప్లీట్గా ప్లాస్టిక్స్లో పుట్టి ప్లాస్టిక్స్లో పెరగడం వల్లనే ఈ క్యాన్సర్స్ కానీ, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ అన్నీ. సో మనిషి చేయాల్సిందంటే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ కెమికల్స్. అదేవిధంగా కాస్మెటిక్స్. సో ఏదన్నా తీసుకోండి, మీరు పొద్దున్న లేచినప్పుడు వాడే షాంపూ నుంచి, చేసుకునే బ్రష్ పేస్ట్ నుంచి, రాత్రి పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకునే క్రీమ్, అన్నీ కూడా కెమికల్స్లోనే ఉన్నాయి. సో ఎంత తక్కువ వాడితే అంత మంచి. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy